హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. విత్ బెల్లం. ముందుగా నేను ఆశీర్వాద్ గులాబ్ జామ్ పిండి ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఈ 2 కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన బెల్ సెలెక్ట్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ అనేది డైలీ షేర్ చేస్తూ ఉంటాను. ఓన్లీ ఫుడ్కి సంబంధించినవే కాదు, అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఇలా 2 ప్యాకెట్స్ బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. అలానే ఉండలు కట్టేటట్టు కలపకూడదు. స్మూత్గా, నిదానంగా, నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని పాలు పోసుకుంటూ మనకి స్మూత్ బ్యాటర్, చపాతీ మిడి చేసుకుంటాం కదా, అలాగా స్మూత్ బ్యాటర్ లాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కొన్ని మిల్క్ పోసుకుంటూ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. గులాబ్ జామున్ పిండి అనేది మనం గట్టిగా కలపకూడదు, జస్ట్ స్మూత్గా కలపాలి. మిల్క్ కొన్ని, వాటర్ కొన్ని కూడా యాడ్ చేసుకొని మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్గా మిల్కే యూజ్ చేశాను. ఇలా పిండి అనేది మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా కాకుండా స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇష్టం ఉన్న వాళ్ళు గీని యాడ్ చేసుకోండి. గీ ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి గులాబ్ జామ్ అనేది స్మూత్గా వస్తుంది, అలాగే పగిలిపోకుండా ఉంటుంది. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా మనం బ్యాటర్ని స్మూత్గా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అలా వదిలేయాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ 15 నిమిషాల తర్వాత మనకి నచ్చిన సైజులో బాల్స్ చేసుకోవాలి. ఈ పిండినంతా గులాబ్ జామ్స్లో చేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ చేశాను, కొన్ని స్మాల్ సైజ్ చేశాను. ఇలా చేసుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే నేను బెల్లం పాకంతో చేశాను కాబట్టి నేను లైట్ బెల్లం పాకం అనేది ముందుగా రెడీ చేసుకున్నాను. మీరు పంచదార పాకం అన్నా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు గులాబ్ జామ్ తినాలనిపించినప్పుడు ఇలా బెల్లం పాకంలో వేసుకుంటే వాళ్ళు కూడా తినడానికి ఉంటుంది. అంతే, మన గులాబ్ జామ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. నేను జ్యూసీగా తిన్నాను, అందుకని చెప్పి ఓన్లీ గులాబ్ జామ్స్ తెచ్చుకున్నాను. చూసారా ఎంత స్మూత్గా